సో మనం ఫస్ట్ క్యాన్సర్ గురించి తెలుసుకునే ముందు ఇప్పుడు టాప్ టు బాటమ్ క్యాన్సర్స్ ఎలా వస్తాయి, ఇన్ జనరల్గా క్యాన్సర్ అంటే ఎట్లా ప్రజెంట్ అవుతుంది అనేది వేగా ఐడియాగా డిస్క్రైబ్ చేస్తాను. సో ఇప్పుడు మనం టాప్ టు బాటమ్ క్యాన్సర్స్ గురించి అవగాహన తెచ్చుకోవాలి అంటే ఇన్ జనరల్ కొన్ని సిమ్టమ్స్ అన్నిటికీ కామన్గా ఉంటాయి క్యాన్సర్స్ అన్నాక. అవి ఏంటివి అంటే జనరల్గా అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్, అంటే ఎందుకు బరువు తగ్గుతున్నారో తెలియదు కానీ మీకు బరువు తగ్గుతారు, అది తగ్గడానికి కారణం ఏంటి అనేది ఇవాల్యుయేట్ చేయించుకోవాలి. ఆర్ ఎక్కడి నుంచన్నా ఏ రంధ్రం నుంచన్నా, అంటే ముక్కులోంచి కానీ నోట్లోంచి కానీ వెజైనా నుంచి కానీ మలద్వారం నుంచి కానీ ఎక్కడి నుంచైనా అన్ఎక్స్పెక్టెడ్ బ్లీడింగ్, ఏదో తెలియకుండా బ్లీడింగ్ అవ్వడం, ఆర్ వాయిస్ మార్పు రావడం, ఏదైనా కంప్లైంట్ దీర్ఘకాలికంగా ఉండడం, అంటే ఏదైనా 2-3 డేస్ ఇలాంటి కంప్లైంట్స్ ఏమన్నా ఉంటే మిమ్మల్ని ఇమీడియట్గా పరిగెత్తుకుంటూ వెళ్ళి డాక్టర్కి చూపించుకోమనేది అడ్వైస్ కాదు. జనరల్గా ఏదైనా కంప్లైంట్ దగ్గైనా సరే, ఏదైనా ఒక టైం లిమిట్ ఉంటుంది, ఏమైనా పుండ్లు వచ్చినా సరే ఆ టైం లిమిట్లో తగ్గిపోతుంది న్యాచురల్గానే, మందులు వాడినా న్యాచురల్గా కానీ తగ్గిపోవాలి. అలా తగ్గకుండా దీర్ఘకాలికంగా ఉన్న ఏ కంప్లైంట్ అయినా క్యాన్సర్ రూల్ అవుట్ చేసుకోవాలి. సో అలసట అవ్వడం కానీ ఇవన్నీ కూడా క్యాన్సర్ యొక్క లక్షణాలు. ఇప్పుడు మనం జనరల్గా టాప్ టు బాటమ్ బాడీ గురించి మాట్లాడుకుంటే సో మనం హెడ్ అండ్ నెక్ మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇక్కడ ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్, అంటే నోట్లో ఉండే క్యాన్సర్స్ ఏంటి అంటే ఎలా కనిపెట్టచ్చు, జనరల్గా చిన్న చిన్న పుండ్లు అవుతాయి నోట్లో. ఆ పుండ్లు వాటంతట్లో అవి తగ్గవు, నాలుక పైన కానీ బుగ్గల పైన కానీ ఆ బుగ్గల లోపల ఉన్న రంధ్రాల్లో కానీ అలాంటి ఏమైనా పుండ్లైనా, లేదంటే మీరు నోరు తెరుచుకోకుండా అవ్వడం కానీ, ఇవి మామూలుగా వక్కాకు వేసుకొని పొగాకు వేసుకున్న వాళ్ళకి మాత్రమే కాదు, కొంతమందికి ఆర్టిఫిషియల్ డెంట్యూర్స్ అంటారు, అంటే కృత్రిమ పళ్ళు పెడతారు, అవి చాలా షార్ప్గా ఉంటాయి. ఆ షార్ప్ కణాలు టంగ్ని ఇరిటేట్ చేసి చాలా రోజులు క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో మీరు రెగ్యులర్గా మీ నోట్లో ఏమన్నా పుండ్లు ఉన్నాయా అనేది అబ్జర్వ్ చేసుకోవాలి. ఓరల్ క్యాన్సర్స్కి అలా చూసుకుంటాం, టంగ్ కానీ నోట్లో కానీ కనిపించే విషయం. నెక్స్ట్ మిగిలిన థైరాయిడ్ క్యాన్సర్. ఈ థైరాయిడ్ క్యాన్సర్ అనేది మెడ ముందు జనరల్గా వాపు కింద స్టార్ట్ అవుతుంది. కొన్నిసార్లు మెడ ముందు వాపు కాకుండా సైడ్కి కూడా స్ప్రెడ్ అయ్యి చిన్న చిన్న గడ్డల కింద కనిపిస్తుంది. కొన్నిసార్లు గొంతు బొంగురుపోయే అవకాశం కూడా ఉంటుంది థైరాయిడ్ క్యాన్సర్లో. లేదు బాగా అడ్వాన్స్డ్గా ఉందనుకోండి, మీకు మింగడానికి ఇబ్బంది కానీ శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది కూడా అవ్వచ్చు. దీనికంటే ఈ ఇబ్బందులు జనరల్గా సిఏ లారింగ్స్ అంటారు, అంటే స్వరపేటిక ఉంటుంది కదండి, దానికి వచ్చే క్యాన్సర్ జనరల్గా స్మోకర్స్లో ఎక్కువగా వస్తుంది. వీళ్ళకి మెయిన్గా స్టార్టింగ్లోనే వాయిస్ చేంజ్, హోర్స్నెస్ ఆఫ్ వాయిస్, బొంగురుపోతుంది గొంతు, మాట గట్టిగా రాదు, మింగడానికి ఇబ్బంది అవుతుంది, శ్వాస తీసుకునేటప్పుడు సౌండ్ వస్తుంది, ఏదో దారి మూసుకుపోతే గాలి లోపల నుంచి ఎట్లా వస్తుందో అలా సౌండ్ వస్తూ ఉంటుంది. సో ఇది లారింజియల్ క్యాన్సర్స్ అంటారు. ఆర్ ఎనీ క్యాన్సర్, చాలా మటుకు క్యాన్సర్స్ ఇవన్నీ మెడవైపు సైడ్లు అటు ఇటు, అంటే సెంటర్లో కాకుండా సైడ్లో మీకు గడ్డల కింద ప్రజెంట్ అవుతాయి. ఆ గడ్డల లోపల నుంచి క్యాన్సర్ స్ప్రెడ్ అయ్యి బయటకు కనిపించిన గడ్డలు జనరల్గా అలా ఉంటాయి. సో మీకు ఈ క్యాన్సర్లు అయిన తర్వాత ఇంకా ఫిమేల్స్లోకి వస్తే బ్రెస్ట్ క్యాన్సర్స్. బ్రెస్ట్ క్యాన్సర్స్ ఎలా ఐడెంటిఫై చేయాలి, మెయిన్గా ఏదైనా గడ్డ, రొమ్ములో జనరల్గా చిన్న చిన్న గడ్డల కింద స్టార్ట్ అవుతాయి. రొమ్ములోనే కాదు, శంకల్లో గడ్డల కింద కూడా ఉండొచ్చు. లేదంటే చనుములోంచి ఏమైనా నీరు రావడం కానీ, చనుము కుంగిపోయినట్టు అవ్వడం కానీ, ఇంకా మీకు ఆరెంజ్లా బ్రెస్ట్ కూడా కొంచెం ఆరెంజ్ పీల్, ఆరెంజ్ తొక్క ఎలా ఉంటుందో అలా తొక్కలా మారడం కానీ, ఇలాంటి మార్పులు ఉంటాయి. క్యాన్సర్తో ఒక యూనిక్ ఏంటంటే పెయిన్ ఉండదండి. ఏ గడ్డలు వచ్చినా సరే మీకు పెయిన్లెస్ గడ్డల కింద వస్తాయి. ఈ పెయిన్ లేకపోవడం వల్ల ఏమవుతుంది, జనరల్గా పోస్ట్పోన్ చేస్తారు కంప్లైంట్స్ అనేవి. నొప్పి అనేది ఆల్మోస్ట్ చెప్పాలంటే దేవుడు ఇచ్చిన వరం లాంటిది. ఏదైనా పెయిన్ ఉందంటే ఇమీడియట్గా దానికి ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు, డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ట్రీట్మెంట్ తీసుకుంటారు. ఈ క్యాన్సర్ గడ్డలు నొప్పి లేకుండా వస్తాయి, గడ్డ సైజ్ పెరిగిపోతుంది, నొప్పి ఉండదు. చాలా మటుకు ఏం చేస్తారంటే సరే ఈ వారం ఆగుదాం, వచ్చే వారం వెళ్దాం, వర్షాలు పడుతున్నాయి ఆగుదాం, పిల్లలు పెళ్ళి అవుతుంది ఆగుదాం, యూఎస్ నుంచి ఎవరో వస్తున్నారు ఆగుదాం. ఇవన్నీ నాకు పేషెంట్స్ నిజంగా చెప్పినవి, ఈ అయిన తర్వాత వస్తాము అని చెప్తున్నారు. అంటే దే పోస్ట్పోన్ ఇట్, నెగ్లెక్ట్ చేస్తారు. అలా నెగ్లెక్ట్ చేయకుండా ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఎస్పెషల్లీ పెయిన్లెస్ లంప్స్ని నెగ్లెక్ట్ చేయకూడదు. నెక్స్ట్ ఇంకా ఈ లంగ్ క్యాన్సర్ అనుకోండి, ఊపిరితిత్తుల క్యాన్సర్. ఊపిరితిత్తుల క్యాన్సర్ ఎలా ఉంటుంది అంటే ఛాతీలో నొప్పి రావచ్చు, దగ్గు, మెయిన్గా దగ్గు ఉంటుంది, పొడి దగ్గే ఉంటుంది కానీ చాలా రోజులు ఉంటుంది, అంటే 3 వారాలు 4 వారాలు దగ్గు మందు వాడినా సరే తగ్గదు, మీకు పొడి దగ్గు ఉంటుంది. ఆర్ కొన్నిసార్లు తగ్గితే రక్తం కూడా పడుతుంది, దగ్గులో గల్లపడడం, గాలి తీసుకోవడానికి ఇబ్బందిగా ఉండడం, ఛాతీ నొప్పి రావడం. ఊపిరితిత్తుల క్యాన్సర్ కూడా మెడలో గడ్డ కింద కూడా ఫస్ట్ కనిపిస్తుంది. సో ఇలా ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రెజెంట్ అవుతుంది. జనరల్గా స్మోకర్స్ కొంచెం ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు యూఎస్లో వాటిలో అయితే స్మోకర్స్కి కొంచెం టైం లిమిట్ అయిన తర్వాత స్కానింగ్కి సిటీ స్కానింగ్ కూడా చేయిస్తున్నారు, ఏమైనా డౌట్ఫుల్ లంప్స్ ఉన్నాయా అనేది.
ఇక్కడ మిగిలింది పేగు క్యాన్సర్స్. ఈ పేగు అనేది ఆహార పైపు చాలా పైనుంచి కింద వరకు మల్టిపుల్ లెవెల్స్లో డివైడ్ అయి ఉంటుంది. ఫస్ట్ ఈసోఫేగస్ అంటారు, ఈ ఫుడ్ పైప్. ఈ ఈసోఫేగస్ క్యాన్సర్కి ఏమవుతుందంటే మీకు మింగడానికి ఇబ్బంది అవుతుంది. పుట్టకేస్తారు కానీ మింగుడు పడట్లేదు, ఇబ్బంది అవ్వడం. అలా మింగుడు పడకపోవడం అనేది యాక్చువల్లీ చాలా అడ్వాన్స్డ్ క్యాన్సర్. మీకు చాలా రోజులయ్యి మింగుడు పడకపోతేనే, గడ్డ పెరిగిపోతేనే అక్కడ తెలుస్తుంది. సో చిన్న చిన్న కంప్లైంట్స్ కిందనే ఇనిషియల్లీ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత స్టమక్ క్యాన్సర్, గ్యాస్ట్రిక్ కార్సినోమా అంటారు. స్టమక్ క్యాన్సర్కి ఎట్లా ఉంటుంది, మీకు ఇండైజెషన్, ఆహారం అరగకపోవడం, లేదంటే కొంచెమే తింటారు కానీ ఆకలి అవ్వదు, అర్లీ సెటైటీ అంటారు. అంటే కొంచెం తింటే సరిపడా అనిపిస్తుంది, ఇంకా ప్లేస్ ఉన్నట్టు అనిపించదు. బరువు తగ్గడం కానీ ఇవన్నీ స్టమక్ క్యాన్సర్స్లో ఎక్కువగా వస్తుంది. లేదు స్టమక్ క్యాన్సర్ ఇంకొక రకంగా ఏంటంటే మోషన్లో కలర్, రక్తం అనేది ఇక్కడ ఏమైనా పుండు ఉందనుకోండి, రక్తం కాడిద్ది, అది మోషన్లో నల్ల రంగు కింద ప్రజెంట్ అవుతుంది. సో మీ మోషన్ కలర్లో చూసుకుంటే నల్ల రంగు మోషన్లో అవుతుందన్నా కూడా మీకు స్టమక్ క్యాన్సర్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీని తర్వాత ఇంకా మీకు చిన్నపేగు క్యాన్సర్స్. ఈ చిన్నపేగు క్యాన్సర్ జనరల్గా కడుపు నొప్పితో కానీ లేదంటే వాంతులు అవ్వడం కానీ అలా ప్రజెంట్ అవుతాయి. గడ్డ సైజ్ పెరిగే వరకు తెలియదు. నెక్స్ట్ మిగిలింది పెద్దపేగు క్యాన్సర్. పెద్దపేగు క్యాన్సర్ ఎలా ఉంటుందంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కింద రెండు వాటి కింద డివైడ్ చేసుకోవచ్చు. జనరల్గా రైట్ సైడ్ క్యాన్సర్స్ ఎట్లా వస్తాయి, మీరు రొటీన్గా బ్లడ్ టెస్టులు చేయించుకుంటారు. ఈ సిబిపి బ్లడ్ టెస్ట్ వాటిల్లో మీకు రక్తహీనత అనేది తెలుస్తుంది. రీజన్ లేకుండా పెద్ద వయసు వాళ్ళకి రక్తహీనత ఎందుకు ఉంది అంటే దాని పెద్దపేగు క్యాన్సర్ కూడా అయి ఉండొచ్చు. లేదు ఇంకొకటి ఏంటంటే మీకు కొన్ని రోజులు బాగా మలబద్ధకం ఉంటుంది, కొన్ని రోజులు బాగా మోషన్స్ అవుతాయి, అలా ఆల్టర్డ్ బవల్ హ్యాబిట్స్ అంటారు. సో ఇలా అటు ఇటు మార్పు అవడం, లేదంటే మోషన్లో రక్తం పడడం, ఇంకా మీకు మోషన్ వెళ్తారు కానీ మొత్తం వెళ్ళినట్టు అనిపించదు, ఇన్కంప్లీట్గా ఫీల్ అవుతూ ఉంటారు, నేను ఇంకా ఎవాక్యుయేట్ చేయలేదు అనేది. సో అది కూడా పొత్తి కడుపులో నొప్పి రావడం కానీ ఇవన్నీ మీకు పెద్దపేగు క్యాన్సర్లో ఉంటాయి. ఇది మగవాళ్ళలో రావచ్చు, ఆడవాళ్ళలో రావచ్చు. సో ఇద్దరు జాగ్రత్తగా ఉండాలి. ప్రతిరోజు మోషన్ వెళ్ళిన వెంటనే ఒక 2 నిమిషాలు టైం స్పెండ్ చేసి రంగు ఎలా ఉంది, ఏమైనా జిగురుగా ఉందా, ఇవన్నీ అబ్జర్వ్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు. ఇది పెద్దపేగు క్యాన్సర్. నెక్స్ట్ ఇంకా ఇలాగే ఈ కడుపులో లివర్ క్యాన్సర్. లివర్ క్యాన్సర్లో జాండిస్ రావచ్చు, పస్కలు, కానీ చాలా అడ్వాన్స్డ్గా వస్తుంది. ఇంకా ప్యాన్క్రియాటిక్ క్యాన్సర్ అని ఉంటుంది. ప్యాన్క్రియాస్, ఇక్కడ లివర్ పక్కన ప్యాన్క్రియాస్. ఈ ప్యాన్క్రియాటిక్ క్యాన్సర్ జనరల్గా మీకు జాండిస్తోనే, అంటే పస్కలతో ప్రజెంట్ అవుతుంది. మీకు దురద పుట్టడం కానీ ఒంటిలో, జాండిస్ రావడం, బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం, మోషన్లో తెల్లగా వస్తుంది, మామూలు రంగు ఉండకుండా వైట్ రంగులో వస్తుంది. ఇవన్నీ ప్యాన్క్రియాటిక్ క్యాన్సర్లో కనిపించే సిమ్టమ్స్. ఇవన్నీ కాకుండా నెక్స్ట్ జననేంద్రియాలు. ఇంకా ఫిమేల్స్లో స్పెసిఫిక్గా ఉండేది ఏంటి, గర్భసంచి క్యాన్సర్. గర్భసంచి క్యాన్సర్ కానీ గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ కానీ ఫిమేల్స్లో ఎట్లా ప్రజెంట్ అవుతుంది. ఏదన్నా మీకు మెనోపాజ్ అంటే మీ మొత్తం పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత ఎనీ బ్లీడింగ్, ఒక చుక్క బ్లీడింగ్ అయినా సరే అది అబ్నార్మలే. దాన్ని బాగా స్ట్రిక్ట్గా ఎందుకు వచ్చింది అనేది క్లియర్గా ఎగ్జామిన్ చేయించుకోవాలి. ఆర్ పీరియడ్స్ కాని వాళ్ళకి ముందుగా తెల్లబట్ట బాగా అవ్వడం ఎక్కువగా అవుతూ ఉంటుంది. ఆర్ పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ అంటాం, అంటే మీరు సెక్స్లో పార్టిసిపేట్ చేశాక చిన్న చిన్న డ్రాప్స్ బ్లడ్ రావడం, లేదంటే బ్లీడింగ్ అవ్వడం, లేదంటే మీ పీరియడ్స్కి మధ్యలో అబ్నార్మల్గా ఎప్పుడో ఒకప్పుడు బ్లీడింగ్ అవ్వడం రిలేషన్ లేకుండా, ఇవన్నీ పొత్తి కడుపులో నొప్పి, ఇవన్నీ మీకు గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్లో ఒక గర్భసంచి క్యాన్సర్లో ఇట్లా ప్రజెంట్ అవుతుంది. ఇంకొకటి అండాశయ క్యాన్సర్. ఫిమేల్స్లో ఎక్స్ట్రా యూనిక్గా వచ్చేది అండాశయ క్యాన్సర్. ఈ అండాశయ క్యాన్సర్లు అనేవి కొంచెం సైలెంట్ కిల్లర్స్ లాంటివే. మీకు ఎక్కువగా ఏం తెలియదు, జస్ట్ ఇండైజెషన్ ఉంటుంది, కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది, బ్లోటింగ్ అంటే గాలి పోతున్నట్టు, కొంతమంది బరువు పెరుగుతారు, ఇలా బరువు పెరిగి కూడా వస్తారు. ఇలాంటి వాళ్ళకి అండాశయ క్యాన్సర్స్, ఇవి జనరల్గా మనం అల్ట్రాసౌండ్ కడుపు స్కానింగ్లో మాత్రమే తెలుసుకోగలుగుతాం. సో అండాశయ క్యాన్సర్స్ అట్లా ప్రజెంట్ అవుతాయి. ఇంకా నెక్స్ట్ ఇంకా కిడ్నీ క్యాన్సర్లు అనుకోండి. కిడ్నీ క్యాన్సర్లకు మీకు ఎట్లా తెలుస్తుంది, కిడ్నీ కానీ దాని కింద యూరినరీ బ్లాడర్ అంటారు, అంటే యూరిన్ దాచే సంచి లాంటిది ఉంటుంది. సో ఇవి మీకు జనరల్గా యూరిన్లో తెలుస్తుంది. యూరిన్లో మార్పు ఎట్లా ఉంటుంది, యూరిన్లో రక్తం పడడం కానీ ఎర్రగా అవ్వడం కానీ, ఇవన్నీ మీకు కిడ్నీ క్యాన్సర్లో తెలుస్తాయి. కొంతమందికి బీపీ బాగా కంట్రోల్లో ఉండదు, అలాంటప్పుడు కూడా కిడ్నీ క్యాన్సర్ సస్పెక్ట్ చేయాలి. కొన్ని మీకు కడుపులో గడ్డల కింద తెలుస్తాయి కిడ్నీ క్యాన్సర్లో కూడా. ఇంకా మేల్స్లో చాలా కామన్గా వచ్చే క్యాన్సర్ ప్రాస్టేట్ క్యాన్సర్. ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ అనేది వయసు పెరిగే కొద్దీ మేల్స్లో అందరిలో ప్రాస్టేట్ అనే గంది సైజ్ పెరుగుతూ ఉంటుంది. సో ప్రాస్టేట్ క్యాన్సర్ వయసు పెరిగే కొద్దీ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఎలా తెలుస్తుంది మీకు అంటే యూరిన్ స్ట్రీమ్, అంటే దార ఈజీగా ఉండదు, ఆగుతుంది వస్తుంది, మీరు సరిగ్గా బాగా ప్రెషర్ యూస్ చేస్తే కానీ బయటికి రాకపోవడం, లేదు అంటే మీకు చాలా ఎక్కువసార్లు యూరిన్ అవ్వడం,
మల్టిపుల్ ఫ్రీక్వెన్సీ ఎక్కువసార్లు అవ్వడం, ఇవన్నీ కొన్నిసార్లు అంటే మొత్తం యూరిన్ రావడం ఆగిపోయి వస్తారు, అసలు అబ్సల్యూట్లీ అక్యూట్ రిటెన్షన్ అంటాం, యూరినే బయటకు పోదు. ఇలా ఏదన్నా ఒకటి ప్రాస్టేట్ క్యాన్సర్ సంబంధించి ఉంటాయి. చర్మం క్యాన్సర్ ఇంకెలా ఉంటుందంటే జనరల్గా చర్మం క్యాన్సర్లో సన్ ఎక్స్పోజ్డ్ పార్ట్స్, అంటే ఎండలో బాగా తిరిగే వాళ్ళకి, నేను ఎండలో బాగా తిరిగే వాళ్ళంటే కంటిన్యూస్గా ఎండలోనే ఉండేవాళ్ళు, ఫార్మర్స్ కానీ ఎక్కువ ఎండ ఎక్స్పోజర్ ఉన్న వాళ్ళకి ఈ క్యాన్సర్లు వస్తాయి జనరల్గా. అవి సన్ ఎక్స్పోజ్డ్ పార్ట్స్లో వస్తాయి. స్క్వామస్ సెల్ కార్సినోమా కానీ, బేసల్ సెల్ కార్సినోమా కానీ, ఇవి చిన్న మొటిమల్లా మొదలయ్యి పుండ్లు కింద అవ్వడం కానీ, లేదు అంటే మెలనోమా అని ఇంకో రకమైన క్యాన్సర్స్ ఉంటాయి. అవి పుట్టుమచ్చల్లా వస్తాయి. ఆల్రెడీ ఉన్న పుట్టుమచ్చలు కానీ, కొత్తగా వచ్చే పుట్టుమచ్చలు కానీ, వాటి సైజ్ పెరగడం కానీ, రంగు మారడం కానీ, దురద కింద రావడం కానీ, పైకి పెరగడం కానీ, ఇలా ఉన్నప్పుడు మెలనోమా కూడా సస్పెక్ట్ చేయాలి. సో చర్మం క్యాన్సర్స్ ఇలా ప్రెజెంట్ అవుతాయి. ఇంకా మీకు సాఫ్ట్ టిష్యూ కార్సినోమాస్, ఎముక క్యాన్సర్స్ అవన్నీ మీకు బయట స్వెల్లింగ్స్ కింద, నేను ఇందాక చెప్పినట్టు నొప్పి లేని గడ్డల కింద ఎక్కువగా వస్తాయి జనరల్గా. ఇలా బాడీలో ఏ గడ్డ అయినా, ఏ కంప్లైంట్ అన్నా అనుకున్న దానికంటే ఎక్కువ రోజులు ఉంది అంటే కంపల్సరీ డాక్టర్ని కన్సల్ట్ చేసి దాన్ని ఇన్ డెప్త్ ఇవాల్యుయేట్ చేయించుకోవాలి. ఈ క్యాన్సర్స్ ఇప్పుడు మనం జనరల్గా క్యాన్సర్ ఏది ఎక్కడ అదే ఆర్గన్లో ఉన్నప్పుడు ఎలా ప్రెజెంట్ అవుతుంది అనేది తెలుసుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే దీనివల్ల మనకి క్యాన్సర్స్ అర్లీగా కనుక్కోవడానికి తెలుస్తుంది. నెక్స్ట్ క్యాన్సర్స్, ఇవి క్యాన్సర్తో ప్రాబ్లం ఏంటంటే అక్కడే ఉండదు, అక్కడ నుంచి బ్లడ్ ద్వారా కానీ, లింఫాటిక్స్ అంటారు, లింఫ్ వెజల్స్ కానీ, లేదంటే డైరెక్ట్గా స్ప్రెడ్ అవ్వడం కానీ, పక్కపక్కకి పాకుతూ ఉంటుంది, స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో అలా స్ప్రెడ్ అయినప్పుడు ఎలా తెలుస్తుంది? వెన్నుపూస నొప్పి, ఎముకున్న బ్యాక్ పెయిన్తో కూడా చాలామంది వెళ్ళి క్యాన్సర్ డిటెక్ట్ అవుతుంది. వెన్నుపూస నొప్పి కానీ, దగ్గు కానీ, తలనొప్పులు కానీ, ఇలా వేరే సిమ్టమ్స్ వల్ల కూడా క్యాన్సర్ అక్కడ పాకిన తర్వాత మీకు క్యాన్సర్ కింద తెలియచ్చు.